వెల్కమ్ టు ఒడిస్సా. ఆల్మోస్ట్ వచ్చేసామే పిల్ల గండహతి వాటర్ ఫాల్స్ కి. ఆదా బరిసే అందరికి ఆదా బరిసే. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు గండహతి వాటర్ ఫాల్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఆ కొండ పైకి కూడా ఎక్కుతాము. అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కనిపెట్టడమే ఈ వీడియో ఉద్దేశము. గొప్పులు క్రాస్ అయ్యాము. గొప్పులు క్రాస్ అయిన తర్వాత ఒక విలేజ్ వచ్చింది, చూడండి ఒకసారి చూపిస్తాను. అంబజహరి. ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్తే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది గండహతి. చూడండి అందరూ వెళ్తాను, లవర్స్ అందరూ. అదండి మనమే వెళ్దాము. గండహతి వాటర్ ఫాల్స్ లాంటి సుందర ప్రదేశాన్ని చూసేటప్పుడు మనం దాన్ని ఎలాగా బాగు చేయలేము, మన వల్ల కాదు. నాశనం అయితే చేయకూడదు కదా. అలా నాశనం చేయకూడదంటే అక్కడ మెయిన్ ప్లాస్టిక్ని నిషేధించాలి. నిషేధించిన అవసరం లేదు, ఉన్న ప్లాస్టిక్స్ని డస్ట్బిన్స్లో వేస్తే చాలు. మన పర్యావరణాన్ని ఎంతో కొంత కాపాడిన వాళ్ళమే అవుతాం. వాటర్ పడుతున్నా సరే చూడండి, రాయి చాలా వేడిగా ఉంది. ఎంతసేపు ఎండ కాసింది కదా, దాన్ని బట్టో లేదే మరి. ఇక్కడ దాకా మీకు తీసుకెళ్ళి చూపించలేను, ఫోన్ పోయే అవకాశం ఉంది. చూడండి వాటర్ ఎంతో స్వచ్ఛంగా పడుతుందో. అందమైన జలపాతం గండహతిని వీక్షించండి. వర్షాకాలం వచ్చుంటే దీని అమ్మ ఎలా ఉండేది తెలుసా ఈ వాటర్ ఫాల్. అసలు ఆ ఫ్లోకి ఇక్కడ దాకా వచ్చేస్తాం, అలా ఉంటుంది వర్షాకాలంలోన. ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. ఎండాకాలంలోన పైకి ఎక్కుదాం, కొండపైకి ఎక్కి ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి పిల్ల బచ్చాస్ ఆల్రెడీ స్విమ్మింగ్. మనం కూడా స్విమ్ చేద్దాం. స్విమ్మింగ్ అయితే ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా. వాటర్ ఎంత ప్యూర్గా ఉందో, కర్రీగా. ఇలాంటి వాటర్లో దిగేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆరోగ్యానికి కొద్దిగా పోగొట్టుకుంటాను అనమాట. బాగుంది, ట్రై చేద్దాం. దెబ్బలు తగిలించుకోవాలి కదా మరి, దూరే మనతోటి. చాలా వీడియోస్లో చూసుంటారు శేషాచలం అడవుల్లో వచ్చే ప్యూర్ వాటర్ గురించి. అంత ప్యూర్గా ఎందుకు ఉంటాయంటే ఇలాగా ఫ్లో అవుతూ వస్తాయి కాబట్టి. దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే ఆ కొండపైనకి ఎక్కబోతున్నాం. దేకోరో 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 దేకో. సూపర్ ఉంది కదా ఇక్కడ నుంచి ఫ్లో పడ్డము. అక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్దాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూపించడానికి. వర్షాకాలంలో అయితే ఇక్కడికి రాలేము, వచ్చినా సరే ఎక్కువసేపు ఉండలేము, చాలా చివరి నుంచి చేయాలి. ఎండాకాలంలో వచ్చి మంచి పని చేశాను, మీకు మొత్తం చూపించడానికి అవుతుంది. ఇంకా లోపలికి వెళ్తాను మీకోసమే. ఆ వాటర్ సౌండ్ వింటుంటే చిన్నగా ఏదో తెలియని అలజడి. ఇక్కడ నుండి మీకు ముందు చూపించాను చూడండి వాటర్ పడే ప్లేసు, అక్కడికి వెళ్తాను. ఇంకొంచెం లోనికి వెళ్తాను ఇప్పుడు. చూద్దాం ఎంతవరకు వెళ్తామో అంతవరకు వెళ్ళడమే. ఆల్మోస్ట్ నేను చెప్పులు కూడా తీసాను, ఎందుకంటే చాలా జారుతుంది చెప్పుల మీద పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. వాటి ఘర్షణ కూడా చాలా తక్కువ ఉంటుంది. మన పాదాలు కొంచెం ఘర్షణ దొరుకుతుంది కాబట్టి చెప్పులు తీసాను నేను. మ్యాక్సిమం ఇలాంటి ప్రకృతి ప్రదేశాలకు వచ్చేటప్పుడు ప్లాస్టిక్ని తక్కువ వాడండి, వాడినా సరే డస్ట్బిన్లో పడేయండి, అది చాలు. ఒకప్పుడు భారీ వరదల్ని అంటే అక్కడ పడే వాటర్ని కంట్రోల్ చేయడానికి ఒడిశా ప్రభుత్వం చెక్ డ్యామ్ కట్టింది. ఇక్కడ లోపలికి వెళ్ళేసి ఆ డ్యామ్ ఎలా ఉంటుందో, చిన్న డ్యామే చూపిస్తాను చూడండి. ఇది చెక్ డ్యామ్, ఇది ఒడిశా ప్రభుత్వం కట్టిందని చెప్పాను కదా. అంటే వాటర్ని కంట్రోల్ చేయడానికి. ఇంకా ఫ్లోని ఎక్కువ విశాలం చేసింది అనుకోండి, ఫ్లో అనేది అన్ని వైపులో వెళ్ళేసి కొంచెం కొంచెంగా పడడానికి ట్రై చేస్తుంది. ఒకేసారి ఎక్కువ ఫ్లో వచ్చేసింది అనుకోండి, కొట్టు దెబ్బ వచ్చి అనమాట. ఎవడుంటే కింద, ఎవడుంటే ఆడినాయి. ఇప్పుడు ఏమో కొద్దిగా జారుతుంది. ఏం చేస్తామంటే కొంచెం మనం కూడా కింద కూర్చొని మెల్లమెల్లగా వెళ్దాం, మనకేమంత తొందర. ఊడి అమ్మో, ఇక్కడ వాటర్ ఎంత స్పీడ్గా వస్తుందో. ఇంకా ముందుకెళ్తే ఇంకా స్పీడ్గా వస్తుంది. ముందుకు వెళ్తాను ఇంకా.
ఇప్పుడు రోడ్డు ఎక్కేసాము, ఎందుకంటే ఆ వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పడానికి అనమాట, చూపించడానికి. ఈ రోడ్డు పట్టుకుని వెళ్తేనే చూపించగలం మ్యాక్సిమం, ఇంకా ఈజీగా ఉంటుంది అనేసి ఇంకొంచెం ముందుకు వెళ్తాను. రోడ్డు మీద నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చినాక ఇదిగో ఈ కన్నం నుంచి నీరు కారుతున్నాయి, నీరు వస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. వసంతకాలంలో అన్ని చెట్లు చిగురించేసి పూలు పూసి కాయలు కాస్తే నల్లజడి పిక్కల చెట్టు అనుకుంటాను, నాకు కూడా తెలీదు. చూడండి మొత్తం అంతా ఆకురాలు చేసి శిశిరం వచ్చిన చెట్టులాగా మొత్తం ఉంది. ఇదంతే వసంతం, ఇది వసంత ఋతువు వచ్చింది కాబట్టి అన్నీ చిగురిస్తాయి. కానీ డిఫరెంట్గా ఇది వసంతంలో ఆకురాల్సింది. ఇదేమి వుడ్తో చేసేలేదు, అది సిమెంట్తోనే కట్టారు. కానీ వుడ్తో చేసినట్టు కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ పాయింట్. ఇంక ముందుకెళ్ళడానికి లేదు, కొండే ఉంది. ఇక్కడ ఒక దిగువ ప్రదేశం ఉంది, ఇక్కడ నేను దిగబోతున్నాం వాటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. చూడండి ఎంత లోపల ఉందో. దిగేసి కూడా చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి వస్తుందో వాటర్ అనేది. ఆల్మోస్ట్ చెట్టు చివరి స్థాయి ఆఫ్ ది గండహతి వాటర్ ఫాల్స్. అయ్యమ్మ లీటర్ అయ్యా, చిన్న ఫ్లో ఇక్కడ అవుతుంది. చాలా లోపలికి వచ్చిన తర్వాత ఎక్కువ ఫ్లో ఉంటుంది అనుకున్నా, ఇంకా చాలా చిన్నగా మారిపోయింది ఇది. ఎంత పెద్ద బండ చూసారు, ఇది ఎంత రాళ్ళే. వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్, గండహతి వాటర్ ఫాల్స్. ఇంకా ముందుకంటే వెళ్ళలేం ఫ్రెండ్స్, ఎందుకంటే చూసారా ఆ బొక్క నుంచి వెళ్ళాలి, అదొక పెద్ద దుస్సాహసము. ఇదే లాస్ట్ గండహతి వాటర్ ఫాల్స్కి, ఇదే ఎండింగ్ పాయింట్. నేను చూపించినంత వరకు ఇంకా ముందుకెళ్తే ఇవన్నీ మహేంద్రగిరి కొండలు, ఇవన్నీ మహేంద్రగిరులు. గిరులు అంటే కొండలు కదా, ఈ వాటర్ కూడా మహేంద్రగిరి నుంచి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. గండహతి వాటర్ ఫాల్స్ అనేది అంత చిన్నదేం కాదు, చాలా పెద్ద వాటర్ ఫాల్స్. గజపతి డిస్ట్రిక్ట్లో నాకు తెలిసి గండహతి వాటర్ ఫాల్స్ పెద్ద అనుకుంటాను. ఇంకా మీకు ఏవైనా సరే గండహతి వాటర్ ఫాల్స్ కంటే పెద్ద వాటర్ ఫాల్స్ ఏమైనా గజపతి డిస్ట్రిక్ట్లో ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను దాని ఎండింగ్ పాయింట్ కూడాను. చిన్న చిన్న గుట్టలు, రోడ్లు అన్నీ దాటుకొచ్చాక ఇక్కడికైతే వచ్చాము. ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం లేదు. అమ్మ దేవుడా, దీన్ని అది ఇంకెంత లేవుతుంటుందో కూడా తెలీదు. వెళ్ళే అవకాశం అయితే ఉంది, కానీ అంతకుమించి దుస్సాహసాన్ని చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే కొంచెం ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఇంతటితో గండహతి వాటర్ ఫాల్స్ అనేటివి ప్రస్తుతానికి నేను చూపించిన దాంట్లో ఇదే లాస్ట్ అనుకుంటాను. ముందుకెళ్తే ఇంకో ఉంది, కానీ అయితే నేనైతే వెళ్ళడం లేదు, వెళ్ళే దుస్సాహసాన్ని చేయడం లేదు. చూడండి, దుస్సాహసాలు చేయడానికి చాలామంది రెడీ అవుతున్నారు. చాలా ప్రమాదం అక్కడ, కానీ మనం ఆ ప్రమాదాన్ని సైతం అవరోధిస్తాం. చూడండి, నేను దిగుతాను, అక్కడికి వెళ్తాను, మెడిటేషన్ చేస్తాను. ఫైనల్లీ ఆ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళబోతాను. అక్కడికి వెళ్ళేసి అక్కడ ఎండింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చిన్ముద్ర వేస్తాను, మెడిటేషన్ చేస్తాను. ఆరోగ్యానికి మంచిది కదా, నాలంటి చాలా మంచిది అనమాట. మెడిటేషన్ చేస్తాను, అక్కడికి వెళ్ళేసి కొద్దిసేపు ట్రై చేస్తాను. మనకంత పెద్దగా ఏం రాదు, ఒక్క జస్ట్ వెళ్ళి స్విమ్ చేద్దాం. చూసారా, ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది, ఎవరు కూడా లేరు. ఇలాగ ఎవరు లేకంటే ఒక గండహతి వాటర్ ఫాల్స్ దొరకడం లేదు, చాలా అరుదు. మీకోసం అనుకుంటాను, నేను ఒక్కడే దిగడానికి దొరికింది. ఇప్పుడు దీంట్లో దిగబోతాను. చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి మీరు. కాకపోతే ఇది అంత పొల్యూషన్ చేస్తారు కాబట్టి నల్లగా అయిపోయింది, కానీ లేకపోతే మంచి వాటర్ ఫాల్ సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు అటు నుంచి దిగేసి అక్కడ చూడండి ఆ పాయింట్ దిగేసి ఇక్కడికి వచ్చేసి చిన్ముద్ర వేస్తాను, కొంచెం మెడిటేషన్ చేస్తాను, ట్రై చేస్తాను. మనకి అంత మెడిటేషన్ అవన్నీ చెప్తావు, మనకు రావకూడదు సరిగ్గా. కాకపోతే ఓవర్ యాక్షన్ చేయాలి కదా కొంచెం, అంటే అప్పుడే ఫాలో సబ్స్క్రైబ్ అని చేస్తారు కదా, ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తే మీరు రీచ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
అక్కడికి వెళ్ళి చిరుముద్ర వేస్తాను, ఓవర్ యాక్షన్ చేస్తాను. చూడండి. చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఏమరా చింటిగా ఒక్కడే ఉన్నావు, వేగంగా పోవాలంటే ఇలాంటి దుస్సాహసాలను చేయండి. కింద రాళ్ళు ఉంటాయి కాబట్టి ఇలా దూకితే బుడకు దెబ్బ తగులుతుంది. చివరి నుంచి ఇలా సెల్ఫీ తీసుకుంటే పడిపోవచ్చు వేగంగా.